హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రి అయిన తర్వాత, అలాగే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అధికారికంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలో భాగంగా విజయనగరం జిల్లాలో అది కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడ కొన్ని కొన్ని అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడమే జరిగింది. అయితే ఈ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ యొక్క స సంద టూర్ అయిపోయిన తర్వాత ఒక విషయం అనేది బయటపడిందనమాట. ఆ విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ పర్యటనలో ఈ వ్యక్తులు ఉండే కదా! ఈ వ్యక్తి ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్ ఏసుకొని పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ బాధ్యతలు ఈయనే చూసిండు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా డ్రెస్ ఏసుకొని లోకల్‌గా ఉండే ఎస్ఐ, సీఐ కానిస్టేబుల్‌ని ఈయనే హ్యాండిల్ చేసిండనమాట. అయితే దీని మీద ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. అంటే ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ చూడటం ఏంది అని చెప్పేసి పోలీసులు ఒక పెద్ద స్థాయి చర్చకైతే దారి తీసిందనమాట. ఇదేంటి అంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట. ఏందంటే కొంతమంది ఏమనుకున్నారంటే ఈ సెక్యూరిటీ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. అక్కడ లోకల్‌గా ఉండేవాళ్ళు పోలీసులు ఆయనకి అందుకోసం రెస్పెక్ట్ ఇచ్చారనమాట. పవన్ కళ్యాణ్‌తో పాటు వచ్చిండని చెప్పేసి. వీళ్ళేమనుకున్నారు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఏమనుకున్నారంటే ఈయన లోకల్‌గా ఉండే పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఈళ్ళనుకున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందనమాట. ఒక్కసారిగా ఏంటి అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ మీద తీవ్ర స్థాయి అభద్రత భావాన్ని తీసుకొచ్చినాయి. అంటే ఇక్కడ ఎవరు తప్పిదం అంటే క్లియర్‌గా ఏందంటే కమ్యూనికేషన్ గ్యాప్ తప్పిదం. అంటే పోలీసులు తప్పిదం లేదు. కాకపోతే పోలీసులే దీన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఎందుకు అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి అధికారి, అది కూడా రాష్ట్రంలో రెండో ప్రథమ వ్యక్తి, కూటమిలో చాలా కీలకమైన నేత కాబట్టి ఇలాంటి సెక్యూరిటీ కొలాప్స్ చూడకోకుండా పోలీసులే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనమాట. అదే ప్లేస్‌లో ఒక కానిస్టేబుల్ డ్రెస్ ఏసుకొని, ఒక ఎస్ఐ డ్రెస్ ఏసుకొని, వేరే వ్యక్తి ఎవరైనా పోలీస్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి, ఒకవేళ పవన్ కళ్యాణ్‌ని అటాక్ చేయాలనుకుంటే ఈజీగా పోలీస్ డ్రెస్ ఏసుకొని అటాక్ చేయొచ్చు కదా! అలాంటిది ఒక ఐపీఎస్ అని చెప్పేసి మోసం చేసిన వ్యక్తి రేపు కానిస్టేబుల్‌లో గాని, ఎస్ఐల్లో గాని సెక్యూరిటీ దగ్గరలాగొచ్చి మరి ఒకవేళ మర్డర్ లాంటివి అంటే ఒకవేళ ఏమన్నా అత్యాయత్నాలు ప్రయత్నాలు చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి ప్రాబ్లమ్ వస్తది కాబట్టి వీటన్నిటిని అంటే ఇలాంటి సెక్యూరిటీ కొలాప్స్‌ని భవిష్యత్తులో వీళ్ళు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద సెక్యూరిటీ కొలాప్స్ అంటే ఒక రకంగా ఆయన దగ్గర గన్ను ఉందనుకోండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ దగ్గరికొచ్చినప్పుడు పాయింట్ బ్లాంక్‌లో గన్ను పెట్టి కాలిస్తే ఏమైతది? పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకే థ్రెట్ కదా! ఏదేమైనా గాని ఈ యొక్క ఇష్యూలో పోలీసులు చాలా తీవ్రమైన వైఫల్యం చెందారు. ఈ యొక్క విషయం మీద పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైతే చేస్తున్నారు. ఇలాంటిదైతే మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒక మినిట్. థాంక్ యూ.